హాయ్ అండి. తెలుగు కుకింగ్ కల్చర్కి స్వాగతం. వంటకి మనసు ఉంచితేనే రుచి వస్తుంది. ఆ అనుభూతిని మాతో కలిసి ఆస్వాదించండి. ఈరోజు మన వీడియోలో టేస్టీగా ఉండి అలాగే ఎంతో సింపుల్గా చేసుకునే టొమాటో పులుసు ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఇది కానీ చేసుకుంటే అన్నం మొత్తం ఉట్టి టొమాటో పులుసుతోనే తినేస్తామండి. అంత రుచిగా ఉంటుంది. అలాగే ఇంకా ఎటువంటి సైడ్ డిష్ అవసరం కూడా ఉండదండి. స్పైసెస్ అవి ఎక్కువ వేయకుండా చాలా కమ్మగా ఉండే టొమాటో పులుసు కానీ చేసుకుంటే ఎవ్వరైనా ఇష్టపడతారండి. మన ఇంటికి చెప్పకుండా సడన్గా చుట్టాలు వచ్చినా సరే వాళ్ళకి కేవలం 15 నిమిషాల్లోనే వండి పెట్టే సులువైన డిష్ అండి ఈ టొమాటో పులుసు కదండి. సో ఇంక ఇవాళ అస్సలు ఆలస్యం చేయకుండా ఈ టొమాటో పులుసు ఎలా చేసుకోవాలో క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ముందుగా వీటికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం పదండి. మేమైతే ఒక అర కేజీ టొమాటోస్ తీసుకున్నామండి. అలాగే ఒక 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు కట్ చేసి పక్కన పెట్టుకుందాం. అదేవిధంగా 3 పచ్చిమిర్చి చీలికల్లా చేసి పెట్టుకుందాం. గుప్పెడు కొత్తిమీర, అలాగే ఒక 8 నుంచి 10 కరివేపాకు రెమ్మలు, 2 స్పూన్ల కారం, 2 స్పూన్ల ఉప్పు, అలాగే 1 స్పూన్ పసుపు తీసుకున్నామండి. అదేవిధంగా పోపు కోసం ఆవాలు, జీర, 2 ఎండుమిర్చి, అదేవిధంగా చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నానబెట్టి చింతపండు పులుపు తీసి పక్కన పెట్టుకుందాం. అంతే అండి. ఇవే ఇవాళ మన టమాటా పులుసుకి కావాల్సిన ఐటమ్స్. ముందుగా ఈ టొమాటోస్ని కడిగి ప్రెషర్ కుక్కర్లో వేసేసుకొని ఒక హాఫ్ గ్లాస్ నీళ్లు వేసి వీటిని కనీసం 7 నుంచి 8 విజిల్స్ కొట్టించేద్దామండి. అప్పుడు ఈ టొమాటోస్ మనకి చక్కగా మగ్గిపోతాయి. ఓకేనా అండి. ఒక 7-8 విజిల్స్ వచ్చిన తర్వాత ఆ ప్రెషర్ కుక్కర్లో ప్రెషర్ అంతా పోయిన తర్వాత వాటిని ఒకసారి తీసి బయట పెట్టుకొని ఒక 10 నిమిషాలు పక్కన ఉంచేస్తే అవి చక్కగా చల్లారిపోతాయండి. చల్లారిన తర్వాత పైన స్కిన్ పీల్ చేసేసుకొని ఈ టొమాటోస్ని చేత్తోనే చక్కగా మ్యాష్ చేసి ఇలాగా మీకు కనిపిస్తున్న విధంగా చేసి ఒక బౌల్లో పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక కడాయి తీసుకుందామండి. అది హీట్ అయిన తర్వాత 2 స్పూన్స్ ఆయిల్ వేసేసుకుందాం. అది లైట్గా హీట్ అయిన తర్వాత ఒక 5-6 వెల్లుల్లి రెమ్మలు, అలాగే మనం పోపుకు తీసుకున్న సామాన్లు వేసేసుకొని వాటిని ఒక నిమిషం సేపు చక్కగా ఫ్రై చేసుకుందామండి. అవి ఫ్రై అయిన తర్వాత అందులో పచ్చిమిర్చి, ఉల్లిపాయలు కూడా వేసేసుకుందాం. ఇలా వీటిని కూడా అదే మీడియం ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు చక్కగా ఫ్రై చేసుకుందామండి. అలాగే ఇప్పుడు అందులో కరివేపాకు కూడా వేసేసుకుందాం. ఇవన్నీ మరొక్క నిమిషం సేపు ఫ్రై చేసుకుంటే చక్కగా ఫ్రై అవుతాయండి. ఇలా కరివేపాకు వేసుకున్న తర్వాత మూత పెట్టేసి అదే మీడియం ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ అలా ఉంచేస్తే సరిపోతుంది. చూసారా, మీకు కనిపిస్తున్న ఈ మంచి కలర్ వచ్చే వరకు ఉల్లిపాయలు ఫ్రై అయితే టొమాటో పులుసుకి మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు 2 స్పూన్ల ఉప్పు, 1 స్పూన్ పసుపు, అలాగే 2 స్పూన్ల కారం కూడా వేసేసుకుందాం. ఉప్పు కారం అనేది మీ పర్సనల్ చాయిస్ అండి. మీకు సరిపోయిన విధంగా మీరు చూసుకొని వేసుకోవచ్చు. అలాగే తర్వాత మనం తీసి పెట్టుకున్న టొమాటో ప్యూరీ ఉంది కదా, దాన్ని చక్కగా వేసేసుకొని అందులోనే చింతపండు పులుపు కూడా వేసేసుకుందామండి ఇప్పుడే. ఇవన్నీ వేసేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని ఇప్పుడు మన టొమాటో పులుసుకి కావాల్సిన గ్రేవీ కోసం నీళ్లు వేసుకుందామండి. మేమైతే హాఫ్ గ్లాస్ నీళ్లు వేసుకున్నాం, సరిపోతుంది. నీళ్లు మరీ ఎక్కువ వేసుకున్నా సరే అంత బాగుండదు. కొంచెం చిక్కగా ఉంటేనే ఈ పులుసు అన్నంలో కలుపుకొని తినడానికి బాగుంటుంది. మూత పెట్టేసి ఒక 3 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మీకు కనిపిస్తున్న విధంగా మంచి సెగ వచ్చేలాగా మరగనిస్తే టొమాటో పులుసు రెడీ అయిపోయినట్టేనండి. ఇప్పుడు పైన కొత్తిమీర వేసేసుకొని మరొక్క నిమిషం సేపు అదే మీడియం ఫ్లేమ్లో ఉంచి స్టవ్ ఆపేస్తే అయిపోయినట్టే అండి. అదండి, చూసారా ఎంత మంచి కలర్ఫుల్గా చక్కటి కన్సిస్టెన్సీలో కనిపిస్తుందో. అందుకే అండి ఈ టొమాటో పులుసు మనందరికీ చాలా ఫేవరెట్ డిష్. కాకపోతే ఇవి చేసుకుంటున్నప్పుడు టొమాటోస్ మంచి కలర్ ఉండేవి సెలెక్ట్ చేసుకుంటే మీకు ఈ పులుసు రుచి కూడా బాగుంటుంది. అలాగే ఇంత చక్కటి కలర్ఫుల్గా వస్తుంది. ఇందులో మనం ఉప్పు, పసుపు, కారం తప్ప వేరే ఎలాంటి స్పైసెస్ వేయం కనుక ఇది డైజెషన్కి కూడా చాలా సులువుగా ఉంటుంది. అలాగే చిన్నపిల్లలు కూడా మెయిన్గా చాలా ఇష్టంగా తినచ్చండి. ఇది అన్నంలో తిన్నా చాలా బాగుంటుంది. అలాగే చపాతీ పుల్కాలో నంచుకున్నా కూడా అండి చాలా పర్ఫెక్ట్గా సెట్ అవుతుందండి. సో ఈ వీడియో మీకు నచ్చిందని మేము భావిస్తున్నాం. వీడియో కానీ మీకు నచ్చితే ఒక లైక్ చేసి మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇలాగే మరొక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. సెలవు.